వచ్చి నమస్కరించి పొరపాటు జరిగిన మాత్రం క్షమించండి. ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం, గత సంవత్సర కాలం నుండి ఎమ్మెల్యే గారు మనకేం చేసిర్రు, రాబోయే రోజుల్లో మనకేం చేయబోతున్నారు, ఎమ్మెల్యే గారికి మనం ఎందుకు నిలబడాలి మద్దతు కావాలనేది కూడా ఒక ముఖ్య అంశం. ఇది ముఖ్యంగా 1500 కోట్లతో ఏడాది కాలంలో నాకు తెలిసి ఎంత పెద్ద మంత్రుల స్థాయి నియోజకవర్గాల్లో కూడా జరగని పనులు మన నియోజకవర్గంలో 1500 కోట్లతో జరిగినందుకు మొదటగా ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాం. ఇటు కార్యక్రమాలు ఏంటి అంటే 400 కోట్లు రుణమాఫీ, 300 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ తిరుమలగిరి, 250 కోట్లతో పునాది కాలువ అభివృద్ధి, 50 కోట్లతో బికే రువాకులో చెక్ డ్యామ్స్, 13 కోట్లతో కేతిరెడ్డి కాలువ పునరుద్ధరణ, 200 కోట్లతో కాన్స్టిట్యున్సీ మొత్తం రోడ్లు, 5 కోట్ల పైన కళ్యాణ లక్ష్మి చెక్కులు 800 మందికి పైన, 300 కోట్లు సీఎంఆర్ఎఫ్, జూనియర్ కాలేజ్ 10 కోట్లు, ఐటీఐ కాలేజ్ తుంగతుర్తి, మరియు శాలిగౌరవ అంటూ మానాయికుంట 25 కోట్ల రోడ్డు, మనది 32 కోట్లు తిరుమలగిరి టు మన నూతన్గల్ తిమ్మాపూర్ అంటూ నూతన్గల్, డిగ్రీ కాలేజ్ మోత్కూర్, తుంగతుర్తి వెలుగుపల్లి ఇండస్ట్రియల్ పార్క్ ప్రపోజల్ లో ఉంది. అది కనుక వస్తే మనకు అరవపల్లి జాజిరెడ్డిగూడ మండలానికి కూడా అది మనకు కూడా ఉపయోగపడుతుంది. దీరిపాక ఇండస్ట్రియల్ పార్క్ అడ్డగూడూరు. ఇవే కాకుండా ఏ మనిషి ఆపదలో ఉన్నా ఎవరన్నా చనిపోయారన్నా కూడా గతంలో ఏ ఎమ్మెల్యేలు కూడా చేయనట్టుగా వారి ఇంటికి పోవడం, చూసినంత సహాయం చేయడము, నియోజకవర్గంలో 365 రోజులు అందుబాటులో ఉండడం. నాకు తెలిసి ఇంతగానం తిరిగే ఎమ్మెల్యే అయితే నేను ఏ నియోజకవర్గంలో చూడలేదు. 365 రోజులు అటెండెన్స్ ఉన్న ఎమ్మెల్యే ఎవరైనా ఊరంటే అది ఒక మందుల స్వామి గారే. మీరు గర్వంగా చెప్పగలుగుతున్నాను నేను. ఇక కొంతమంది నిందలేస్తున్నారు, వేసేటోళ్ళ గురించి మనం మాట్లాడద్దు. ఇది సేవ ఇచ్చిపెట్టి వ్యక్తిగత సేవ చేయాలంటే అది ఎమ్మెల్యే గారు వాళ్ళు అయితే కాదు. ఎమ్మెల్యే గారు సేవ చేస్తారు, వ్యక్తిగత సేవ అంటే కష్టం. ఇది వదిలిపెట్టి నిందలేస్తాం, మేము అది చేస్తాం ఇది చేస్తాం అనేటోళ్ళకి వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. దీని గురించి ఎక్కువ మాట్లాడకుండా వేస్ట్. మండల ప్రజలకు దీని మీద పూర్తి అవగాహన ఉంది. మండలంలో ఏం జరుగుతుంది, ఎమ్మెల్యే గారు ఎంత కష్టపడుతున్నారు, ఎమ్మెల్యే గారికి ఎన్ని రకాలుగా అడ్డు జరుగుతున్నారు అనేది మీ అందరికి తెలిసిన విషయమే. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇంకొక విషయం మరి ముఖ్యంగా చెప్పుకోదలుచుకుంది మన మండల అభివృద్ధి గురించి. ఆల్రెడీ ఇనాగ్రేషన్స్ మన అరవపల్లి ఇనాగ్రేషన్స్ ఉన్నాయి. మన ఇప్పుడు వేల్పుజర్ల గ్రామ పంచాయతీ బిల్డింగ్ ప్రపోజల్ ఓకే అయింది. కోడూరు అంగన్వాడీ సెంటర్స్ ఓపెనింగ్ ఉంది. తిమ్మాపురం కొన్ని ఇనాగ్రేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా మన మండలంలో ఎన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనుకున్నాం. ఇప్పుడు ఈ సమావేశం కావడానికి ఒక యూనిటీ కావడానికి కారణం వ్యక్తిగత కొట్లాటల వల్ల అభివృద్ధి వెనకబడుతుంది మండలం. ఇది మీరు గ్రహించాలి. ఈ మండల నాయకులంతా వ్యక్తిగత కొట్లాట వల్ల అభివృద్ధి మనం కొంచెం వెనకబడుతున్నాం. ఈ 500 కోట్ల వాటిలో మన వాట కొద్దిగా తక్కువ ఉండొచ్చు. ఎందుకు తక్కువ ఉంది, ఎవరి వల్ల తక్కువ ఉంది, ఇది మనం గ్రహించాల్సిన వాస్తవం. అందుకే ఈరోజు సమావేశానికి ముఖ్య ఉద్దేశం అట్లా కాకుండా ప్రతి గ్రామం అందరం ఒక దగ్గరికి కావాలి, ఒక గుడికి ఇది కావాలి అనే ఉద్దేశమే తప్ప ఎవరినో టార్గెట్ చేసి ఎవరినో ఉద్దేశించో పెట్టిన మీటింగ్ అయితే ఇది కాదు. దయచేసి మీరు గ్రహించాలి. దీని తర్వాత అరవపల్లి మనకు ఎమ్మెల్యే గారికి పాలాభిషేకం 1500 కోట్లతో అభివృద్ధి చేసిన మన ప్రదాత మందుల స్వామి గారికి పాలాభిషేక కార్యక్రమం ఉంటుంది. అట్టి కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్కరు అనేది నేను కోరుకుంటున్నాను. మన మండల ఉపాధ్యక్షుడు దాసరి స్వామి గారు మాట్లాడతారు.